నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా ఒక కొత్త నిర్ణయానికి నాంది పలికారు. ఆ నిర్ణయం ఏంటంటే వైసీపీ నాయకులు వాళ్ళ నియోజకవర్గాల్లో ఏ కార్యక్రమం జరిగినా ఫైనాన్షియల్ గా ఆ నాయకుడే భరించాలి, అంతేగాని పార్టీ ఫండ్ ఏమాత్రం రాదు, పార్టీ తరఫు నుంచి రూపాయి కూడా మీకు రాదు, మీరే ఖర్చు పెట్టుకోండి అంటూ హుకుం జారీ చేశారు. దీని పట్ల నాయకులు అందరు కూడా ఇదేంటి, మనం ఖర్చు పెట్టుకుంటే నెక్స్ట్ ఆయన అసలు ఆ టయానికి మాకు టికెట్ ఇస్తారో లేదో గతంలో జరిగిన ఎన్నికలని దృష్టిలో పెట్టుకుని మల్లగులాలు పడుతున్నారు నాయకులు. దీనికి సంబంధించి మనతో విశ్లేషణ అందించడానికి గరికపాటి రాజేష్ గారు ఉన్నారు. వారిని అడిగి దీని గురించి డెప్త్ అనాలిసిస్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాజేష్ గారు నమస్కారం. ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు విషయంలో చాలా పొదుపుగా పార్టీ ఫండ్ నుంచి పార్టీ తరఫు నుంచి మీకు రూపాయి కూడా రాదు, ఆయన మీరే ఖర్చు పెట్టుకోవాలి, నాయకులు ఖర్చు పెట్టుకోవాలి ఏ కార్యక్రమం జరిగినా గానీ అని చెప్పి ఆయన హుకుం జారీ చేశారు. అసలేంటి దీని వెనకాల ఉన్న మతలబ్ ఏంటి, నాయకుల యొక్క స్పందన, వాళ్ళ యొక్క ఆలోచన ఎలా ఉన్నాయి? 3 నెలల క్రితం ఒక కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలిపించిందండి. పిలిపిస్తే ఎవరు పాల్గొనలా. నియోజకవర్గాల్లో కార్యకర్తలు కానీ నాయకులు కానీ అక్కడ ఉండే ఇన్ఛార్జీలు ఉంటారు కదా, వాళ్ళు అసలు ఎవ్వరు, రాష్ట్ర వ్యాప్తంగా అట్టర్ ఫెయిల్యూర్ ఆ ప్రోగ్రాము. ఇప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకుని జస్ట్ ఇవ్వాలేనండి. ఈరోజు రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి ఓ డెసిషన్ తీసుకున్నారు. ఏమని, నియోజకవర్గంలో అంటే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఏదైనా కార్యక్రమానికి పిలుపునిస్తే నియోజకవర్గంలో ఏ కార్యక్రమం జరిగినా కూడా దానికి సంబంధించిన ఖర్చు మాత్రం ఆ నియోజకవర్గ ఇన్ఛార్జీలే పెట్టుకోవాలి, అందులో నో డౌట్, అందులో సందేహం లేదు అని గట్టిగా స్పష్టం చేశారు. అయితే దీని మీద తీవ్ర స్థాయిలో ఆ పార్టీ నాయకులు కార్యకర్తల నుంచి విమర్శలు వస్తున్నాయండి. ఎందుకంటే వాళ్ళు ఏమంటున్నారంటే సింపుల్గా అడుగుతున్నారు, వాళ్ళు 2 క్వశ్చన్లు అడుగుతున్నారు. ఇప్పుడు మీరు చెప్పినట్లుగానే మేము ఖర్చు పెట్టుకుంటాము, ఖర్చు పెట్టుకుంటే రేపు ఎలక్షన్ వచ్చే టైంకి మాకంటే బెటర్ క్యాండిడేట్ వచ్చారు కదా అన్న ఉద్దేశంతో మమ్మల్ని పక్కన పెడతారు. అప్పటి వరకు మేము ఖర్చు పెట్టిన ఈ 4 సంవత్సరాల్లో మేము ఖర్చు పెట్టేయన్ని కోట్ల రూపాయలు వృధా అవుతాయి, మీకు ఎమ్మెల్సీ ఇస్తాము, లేకపోతే ఆ పదవి ఇస్తాము, ఈ పదవి ఇస్తాము, బుజ్జగిస్తారు, అందులో నో డౌట్ అని చెప్పేసి వాళ్ళు అదొకటి రైజ్ చేస్తున్నారు. గత 5 సంవత్సరాల్లో అధికారంలో ఉన్నప్పుడు మీ 4-5 రెడ్లే సంపాదించుకున్నారు, కానీ మేము ఎవరూ సంపాదించుకోలేదు, మాకు అవకాశం ఇవ్వలేదు, ఏదో చిల్లరమల్లరగా అక్కడక్కడ ఉంటే ఏరుకున్నాము. అంటే మిగతా సామాజిక వర్గం చెందిన నాయకుల సింపుల్గా చెప్పాలంటే శవాల మీద చిల్లర ఏరుకున్నట్లుగా మా పని అట్లా ఉంది, మమ్మల్ని ఆ స్థాయికి దిగజార్చావు అని చెప్పేసి వాళ్ళు తీవ్ర స్థాయిలో మదన పెడుతున్నారు. అంతర్మదనం స్టార్ట్ అయింది. తమ స్థానికంగా ఉన్న నాయకులతో కూడా మాట్లాడుతున్నారు. కార్యకర్తలు కూడా చివరికి ఈ మాటలని అసలు విశ్వసించట్లేదు, జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటల్ని. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత 1 సంవత్సరం పాటు కార్యకర్తలు ఎదురు చూశారు, ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కదా, తర్వాత మనకి ఏదైనా చేస్తారు అని. కానీ వాలంటీర్లను పెట్టేసి కార్యకర్తలను పక్కన పడేశారు. వాస్తవానికి 5 సంవత్సరాల్లో ఆయన ఎమ్మెల్యేలనే అంటరాని వాళ్ళుగా చూశారు. వాళ్ళకి కలవడానికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు, ఏమీ చేయలేదు, ఏమైనా పనులు ఉంటే వాలంటీర్ల ద్వారా ఇంటింటికి పంపించి చేయించారు. ఓకే, అంటే ఎమ్మెల్యేల స్థానంలో ప్రత్యామ్నాయంగా వాలంటీర్స్ని ఆయన చూస్ చేసుకున్నట్టు అనుకోవచ్చా మనం? అందులో నో డౌట్ వాళ్ళు మతం పడుతున్న దాంట్లో ఏమాత్రం తప్పు లేదండి. ఎందుకంటే ఆ రోజు అధికారం వచ్చినప్పుడు నువ్వు ఉత్తరాంధ్ర విజయసాయి రెడ్డికి అప్పచెప్పావు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఆయన దోచుకున్నాడు. ఇప్పుడు ఏం జరుగుతుందో మనం చూస్తూనే ఉన్నాము. ఆ విజయసాయి రెడ్డిని తప్పించి మళ్ళీ వైవి సుబ్బారెడ్డి కట్టబెట్టాడు. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చూసుకుంటానంటే తనకు అప్పచెప్పేశాడు. ప్రకాశం జిల్లా బాలినేని శ్రీనివాస్ రెడ్డి చూసుకుంటాడు. కృష్ణా, గుంటూరు ఇంకో రెడ్డి, నెల్లూరు వైసీపీలో ఉన్నాడు కాబట్టి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి అప్పచెప్పాడండి. తర్వాత రాయలసీమ తెలిసింది వైఎస్ అవినాష్ రెడ్డి, ఇంక వేరే ఎవరికి అవకాశం లేదు. అంటే మొత్తం అందరూ ఈ 5-6 రెడ్లకే అప్పచెప్పాడు. నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు అన్నాడు. ఎమ్మెల్యేలందరినీ ఎంపిక చేసుకుని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారు. 150 మంది ఉన్నారు. వాళ్ళకి ఏమైనా చేశారా? కనీసం ఇప్పుడు ఉద్యోగాలు ఇచ్చి బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి తర్వాత సంగతి, తర్వాత నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చే సంగతి దేవుడు ఎరుగు. ప్రజల చేత ఎన్నికైన ఎమ్మెల్యేలకి ఏమి చేయాలి ఆయన. వాస్తవానికి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు మాత్రం యథేచ్ఛగా చెలరేగారు. మరి బీసీలు ఉన్నారుగా, ఎస్సీలు ఉన్నారుగా, తర్వాత ఓసీలోని ఇతర సామాజిక వర్గాలు ఉన్నారుగా, ఆ ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఎక్కడా కూడా ఏమాత్రం అవకాశం ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి. మొన్న 2024 ఎన్నికలు జరిగినాయి కదండి, దానికి ముందు మీ అందరికీ కూడా డబ్బులు నేనే ఖర్చు పెట్టుకుంటానని చెప్పారు. మరి వెంటనే మడతేశారేంటి? ₹1 కూడా వాళ్ళకి ఎన్నికలు ఇవ్వాలా. ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మాటలు విని మేము ఎట్లా పెట్టుకోవాలని అడుగుతున్నారు. అదేలే, మొన్న పోయినసారి కూడా స్థాన చలనం కలిగింది, రకరకాల ప్లేసులు వాళ్ళు ఊహించిన ప్లేస్కి వెళ్ళిపోయారు. జగన్మోహన్ రెడ్డి ఉంటాడా, జైలుకి వెళ్తాడా అనేది అందరిలోనూ సందేహం ఉంది. పేర్నాని, అంబటి రాంబాబు లాంటి వ్యక్తులు డైరెక్ట్గా చెప్పేస్తున్నారు ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళిపోతాడు అని. కరెక్ట్. అంబటి కూడా ఆయన మీడియా అంటే సోషల్ మీడియా స్టార్ట్ చేశారు కదా, బాగా అనాలిసిస్ చేస్తున్నారు. బాగా వైసీపీ నాయకులు తర్వాత కార్యకర్తలు తీవ్రంగా అంతర్మదనం చెందుతున్నారండి. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే లిక్కర్ స్కామ్ ఫస్ట్ అది గుర్తొస్తుంది. జగన్ చేసిన 1,00,000 కోట్ల స్కామ్, తర్వాత ఇసుక, మట్టి, పోలవరం, రివర్స్ టెండర్లు, ఇట్లాంటివన్నీ మొత్తం కొల్లగొట్టారు. వాటిని ఏం చేశాడు? ఏం చేయాలి, ఆయనకు మాత్రమే సొంతం చేసుకున్నారు ఆ డబ్బులన్నీ కూడా. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఐఏఎస్ లక్ష్మి ద్వారా ఓబులాపురం, తర్వాత వ్యాన్ పిక్, తర్వాత అరబిందో వాళ్ళది,
సరస్వతి పవర్ ఇట్లా చెప్పుకుంటా పోతే ఎన్నో కుంభకోణాలు ఉన్నాయి. ఏది జగన్ అంటే. అదే తెలుగుదేశం పార్టీ అంటే మీరు ఒక స్కామ్ పేరు చెప్పండి. అయితే తెలుగుదేశం పార్టీ నాయకులను కార్యకర్తలు కూడా కొంచెం విమర్శిస్తూ ఉంటారండి చంద్రబాబుని. ఆయన తినడు, ఇంకొకరిని తిననివ్వడు అని. నాకు తెలిసి ఆయన రాజ్యాంగం మేరుడిక. ఆయన చట్టం అంటే ఎవరేమనుకున్నా పర్లేదు, నేను చట్టాన్ని ఉల్లంఘించకూడదు అన్నది ఆయన నిర్ణయం. ప్రజలు మనల్ని ఎన్నుకొని ప్రజాప్రతినిధులుగా, వాళ్ళ తరపున ప్రతినిధులుగా చట్టసభలకు పంపించింది ఎందుకు? వాళ్ళ సమస్యలకి అక్కడ పరిష్కారం తీసుకురావడానికి. ఆ సమస్యల్ని అక్కడ ప్రస్తావించి వాటికి పరిష్కారం తీసుకురావాలి. వాటికి అవసరమైన నిధులు తీసుకొచ్చి ఆ సమస్యల్ని పరిష్కరించాలి. అది చేయాలి. ఇది ప్రజాప్రతినిధి అంటే. పుచ్చలపల్లి సుందరయ్య, కరిమేల నాగిరెడ్డి, టంగుటూరి ప్రకాశం పంతులు ఇట్లాంటి ఎందరో మహానుభావులు పుట్టిన నేల ఇది. పుచ్చలపల్లి సుందరరామయ్య అసలు పేరు సుందరరామిరెడ్డి అండి. ఆ పేరు తన కులాన్ని ప్రస్తావిస్తుందని చెప్పేసి తీసేసి సుందరయ్య అని పెట్టుకున్నారు. ఒక సభ జరుగుతుంటే, ఒక ప్రజలతో మీటింగ్ పెట్టారు. సభ జరుగుతుంటే ఒక వ్యక్తి మల విసర్జన చేస్తున్నాడు అక్కడ. ఆయన పుచ్చలపల్లి సుందరయ్య గారు చెప్పారు అది తప్పు అని. 2 సార్లు చెప్పారు, 3 సార్లు చెప్పారు, అయినా వినలేదు. చివరికి ఆయనే స్వయంగా దాన్ని ఎత్తి తీసుకెళ్లి దూరంగా పడేశారు. అది రాజకీయ నాయకుడు అంటే. అటువంటి వాళ్ళు పుట్టిన ఈ నేలలో, ఈ నేల మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు తలుచుకుంటేనే ఎన్ని రకాల స్కాములు బయటకు వస్తున్నాయో మీరు అర్థం చేసుకోండి. ఒక విమర్శ ఉందండి, ఆయన తినడు, మనల్ని తిననివ్వడు అని చెప్పేసి. వాస్తవానికి మరి ఎందుకు తినాలండి? తినాల్సిన అవసరం ఏముంటుంది అక్కడ? ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ చేయాలి కదా, ప్రజలకు పరిపాలన చేయాలి. రాజకీయ పార్టీ మనం ఎమ్మెల్యేలు అయ్యామంటే యథేచ్ఛగా మట్టి కొల్లగొట్టి, లేకపోతే చుట్టుపక్కల అక్కడ ఉన్న కంపెనీలు అవన్నీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి లంచాలు వసూలు చేయటం అంత చేయాల్సిన అవసరమే ఉంది. దర్జాగా మీకు దాదాపు కొన్ని లక్షల రూపాయల జీతం వస్తుంది, అన్ని రకాల అలవెన్స్లు ఉన్నాయి, మొత్తం ఎన్నో కల్పిస్తుంది ప్రభుత్వం. అవన్నీ చూసుకొని ఇప్పుడు ప్రజలకు మేలు చేయాలి. నాకు ఇంకోటి ఒక సందేహం అండి రాజేష్ గారు, జగన్మోహన్ రెడ్డి సడన్ గా మనీ విషయంలో అంటే నియోజకవర్గానికి నేతలే ఖర్చు పెట్టుకోవాలి అనే నిర్ణయం ఎందుకు తీసుకున్నట్టు? మొన్న 4 నెలల క్రితం కార్యక్రమానికి పిలుపునిస్తే ఎవరు రాలేదు. తర్వాత ఈయనేంటంటే జేబుల్లోంచి డబ్బు తీయడు. కార్యకర్తకు కూడా ఏదో డబ్బులు అనౌన్స్ చేశారు, అది ఇవ్వలేదు. విజయవాడ ₹1 ప్రకటించారు. ఆయన ఎవ్వరు, ఎందుకంటే డబ్బుల మీద జగన్మోహన్ రెడ్డికి కొంచెం ప్రేమ ఎక్కువ అండి బాగా. ఆయన ₹1 కూడా అసలు దాన్ని బయటికి తీయరు, ఎవరు కూడా. ఏదైనా ఎదుటి వాళ్ళ చేత ఖర్చు పెట్టిస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తి తిరిగి మనకు డబ్బులు ఇస్తారు అనేది కళ అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు, కార్యకర్తలు పూర్తి స్పష్టతకు వచ్చారు ఈ రోజు. దాంతో వాళ్ళు ఒకసారి టీడీపీ పాలనని, వైసీపీ పాలనని బేరీజ్ వేసుకుంటున్నారు, కంపేర్ చేసుకుంటున్నారు. ఇది కొంచెం జగన్మోహన్ రెడ్డికి నష్టం కలిగించే చర్యలానే ఉందండి. ఆయన పూర్తిగా ప్యాకప్ అయ్యి, అంటే లిక్కర్ కుంభకోణంలో ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు, ఇంకా చాలా చాలా ఎన్ని కుంభకోణాలు వస్తాయో, అంటే ఆ కార్యకర్తల్లో, నాయకుల్లో తీవ్రమైన అంతర్గత సంఘర్షణ జరుగుతుందని చెప్పుకోవచ్చు. అయితే జగన్మోహన్ రెడ్డి ఫుల్ ప్లెడ్జ్డ్గా ఇంకా రెడీగా ఉన్నారా? అంటే ఆయన వ్యాఖ్యలు కూడా అంతే ఉన్నాయి, అరెస్ట్ వేసుకుంటే వేసుకోండి, నన్ను ఏం చేస్తారు, నాకు సింపతి వస్తుంది, నెక్స్ట్ నేనే సీఎం అవుతా, 2.0లో నేనేంటో చూపిస్తా అంటున్నారు. నిజంగా ఆయన అనుకున్నట్టుగా 2.0 చూపించడానికి ఆయన సీఎం అవుతారు అసలు? అంటే ఇంకొకటి అండి, ఇందాక నేను అన్నా కదా మీకు, నాయకులను కార్యకర్తలు అంతర్మతం చెందుతున్నారు, వాళ్ళలో వాళ్ళు చర్చించుకుంటున్నారు అని చెప్పేసి. అందుట్లో ఇది కూడా అవుతుందండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అవుతారు, జైలుకి వెళ్తారని చెప్పేసి ప్రజల నుంచి సానుభూతి రావడం అనేది కళ్ళ, అందుట్లో నో డౌట్. ఇంకా ఫ్యూచర్ లో ఆ స్ట్రాటజీ పనిచేయదు. కళ్ళ ముందు సాక్ష్యాధారాలు స్పష్టంగా కనబడుతున్నాయి. కనబడుతున్నప్పుడు ఎవరైనా సరే అన్యాయంగా, అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్పేసి ఎవరైనా అంటారండి? అదంటే అంత హాస్యాస్పదంగా ఉంటుంది. ఎందుకంటే లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయినా కూడా ఎటువంటి సానుభూతి రాదు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా స్పష్టంగా అర్థమైపోయింది. ఎందుకంటే తను చేసిన అరాచకాలు, అక్రమాలు అట్లా ఉన్నాయి. ఇప్పటికి ఆల్రెడీ మరి అధికారులు ఎంతమంది జైల్లో ఉన్నారు మనం చూస్తూనే ఉన్నాం కదా. కాబట్టి లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒక అడుగు దూరంలో ఆగిందండి లిక్కర్ స్కామ్ కి సంబంధించి అరెస్ట్ అనేది. ప్రభుత్వం తొందరపాటు చర్యలకి ఏం వెళ్ళట్లేదు. అన్ని నిదానంగా సాక్ష్యాధారాలు మొత్తం అన్ని తీసుకొని, అసలు గతంలో కూడా ఇతను ఏం చేశాడు, ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి, వాటన్నిటిని కూడా మొత్తం ఎంక్వైరీ చేస్తున్నారు. వాటిని మొత్తం తర్వాత వీటిని ఒక నివేదిక రూపంలో క్రోడీకరించి ప్రజల ముందు పెట్టి అప్పుడు అరెస్ట్ చేయబోతున్నారు. అయితే ఒకటండి, నియోజకవర్గాల్లో కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిస్తే ఆ కార్యక్రమాలు నిర్వహించే సంగతి దేవుడు ఎరుగు. లిక్కర్ స్కామ్ లో జగన్ అరెస్ట్ అయిన తర్వాత ఎక్కువ మంది నాయకులు, కార్యకర్తలు, ఎందుకంటే ప్రస్తుతం టీడీపీలోకి వచ్చే అవకాశం లేదు, వాళ్ళని ఎవరు చేర్చుకోరు. కాకపోతే కొంతమంది మాత్రం షర్మిల పిసిసి అధ్యక్షురాలుగా ఉన్నారు కదా, అటువైపు మొగ్గు చూపే అవకాశం కనపడుతుంది. అయితే అవినీతి పరులని కాకుండా లాయల్టీగా పార్టీకి ఎవరు పనిచేస్తారో, మంచి వాళ్ళు ఎవరున్నారో చూసుకొని ఆమె ఎంపిక చేసుకొని తీసుకునే అవకాశం కనపడుతుంది. ఇది ఈరోజు విషయం. మరొక అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు సెలవు. నమస్తే. నమస్తే.